హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, దీనిలో ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా పెరుగు వేసుకుని మొత్తం అంతా కూడా మిక్సీ పెట్టి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. మసాలా దానికి పడుతుంది కనుక. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టమాటో, 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇది మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గపెట్టనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని దాంట్లో ముందుగా మిక్సీ పట్టిన కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సరిపడ్డ కారం, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ధనియాల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మీకు నచ్చితే కనుక కొద్దిగా కరివేపాకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.